500 కోట్లకి అమ్ముడుపోయారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు ప్రముఖ రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీకి 500 కోట్లకి జూనియర్ ఎన్టీఆర్ అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ అమ్ముడుపోవడం ఏమిటి అని అంటే మాత్రం దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అయితున్నారు. ప్రస్తుతం తారక్ ఎంతో అద్భుతంగా పలు పాన్ ఇండియా హీరోలకి సంబంధించిన స్క్రిప్ట్స్‌ని కూడా వింటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్న 'దేవర' సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే మనం జూనియర్ ఎన్టీఆర్ ముఖేష్ అంబానీతో జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఒక భారీ సినిమా చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే వాటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా ఆలోచన వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు అనంటే రాబోయే రోజుల్లో జియో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 500 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్ట్‌ని చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే అసలు మామూలుగా ఉండదని వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు. కాబట్టే సెన్సేషన్‌గా మారుతున్న ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని సూపర్ అని ఎంతో సంతోషంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ లెవెల్‌లో నేషనల్‌గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు.